ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరినీ బైబిల్ ఇన్ డెప్త్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఆదికాండం 1వ అధ్యాయములో అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అనేటువంటి మాటను మనము విశ్లేషణ చేసుకుందాం. సాధారణముగా ఉదయకాలము సాయంకాలము అనే మాట్లాడతాం. అందరూ కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ అనే అనాలి. కానీ బైబిల్ 1వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే అస్తమయము, ఈవినింగ్ అండ్ దెన్ మార్నింగ్ అని రాయబడింది. బైబిల్ ఎందుకు ఇట్లా రాయబడింది? సాయంకాలము ఉదయకాలం అయితేనైనా ఒక రోజు అంటే రెండు విషయాలు ఇందులో ఉన్నాయి. ఆ రెండు విషయాలను కూడా మనం అర్థం చేసుకుందాం. మొదటిది, భూమిని దేవుడు సృష్టించేటప్పుడు మొదట భూమి చీకటిలో ఉండింది. అనగా ఈ భూమి ప్రారంభమైనదే చీకటిలో నుండి, అనగా ఈవినింగ్. తర్వాత దేవుడు వెలుగు కమ్మని పలికెను, వెలుగు కలిగేను. అప్పుడు చీకటి వెలుగు అంటే అస్తమయము ఉదయం అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టే బైబిల్లో ఇలా రాయబడింది అని ఒక విశ్లేషణ చెప్తుంది. రెండవది, బైబిల్ కి ఒక సంస్కృతి ఉంది, బైబిల్ కల్చర్. బైబిల్ కల్చర్ అంటే హీబ్రూ కల్చర్ అంటారు. ఈ హీబ్రూ కల్చర్ ని ఇశ్రాయేల్ దేశంలో ఉన్న యూదులు మాత్రమే ఇప్పుడు పాటిస్తున్నారు. ఈ యొక్క హెబ్రీ సంస్కృతిని పాటించే వారికి మనకు ఏమి తేడాలు ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే, ప్రపంచమంతా కూడా ఉపయోగించే క్యాలెండర్ పేరు సోలార్ క్యాలెండర్, సౌర క్యాలెండర్. ఈ సోలార్ క్యాలెండర్ అనగా సూర్యుని ఆధారము చేత దాన్ని అనుసరించి తేదీలను రాశారు. దీనిలో 365 రోజులు ఉంటాయి. అదే భూమి సూర్యుడును ఒక చుట్టూ తిరిగి వస్తే 365 రోజులు అవుతుంది. దాని ప్రకారము ఒక క్యాలెండర్ ను రూపొందించారు. దానినే ప్రపంచం అంతా ఫాలో అవుతుంది. కానీ హెబ్రియల్ క్యాలెండర్ ఎలా ఉంటుందంటే, వారు లూనార్ క్యాలెండర్ ని ఫాలో చేసేవారు. ఇంకా అనేక దేశాలు కూడా ఈ యొక్క లూనార్ క్యాలెండర్ ని ఫాలో చేస్తూ ఉంటాయి. ఈ లూనార్ క్యాలెండర్ అనేది చంద్రుణ్ణి ఆధారముగా తీసుకొని దాన్ని అనుసరించి తేదీలను వారు రాసి ఉంటారు. అందులో 354 రోజులు మాత్రమే ఉన్నాయి. వీరు సోలార్ క్యాలెండర్ పాటిస్తారు. హెబ్రీ ప్రజలు లూనార్ క్యాలెండర్ పాటిస్తారు. సోలార్ క్యాలెండర్ పాటించే మనందరికీ కూడా రాత్రి 12 గంటల 1 నిమిషానికి రోజు ప్రారంభం అవుతుంది. కానీ లూనార్ క్యాలెండర్ పాటించే వారికి సాయంత్రం 6 గంటలకు వారి యొక్క రోజులు ప్రారంభమవుతుంది. ప్రియులారా, అర్థం చేసుకుంటూ ఉన్నారా? హెబ్రీ సంస్కృతిలో ఉన్నటువంటి వారు సాయంత్రం 6 గంటలకే వారి యొక్క రోజు ప్రారంభమైపోతుంది. మనకు రోజు ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే, మనము గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ రోజు ఎప్పుడో ప్రారంభం అయిపోయి ఉంటుంది. డేట్లు మారిపోతాయి. కానీ వారికి అలా కాదు. వారు మేలుకొని ఉండేటప్పుడు, వారి నిద్రలోకి జారక ముందే సాయంకాలంలోనే 6 గంటలకు వారి యొక్క రోజు ప్రారంభమవుతుంది. కాబట్టే బైబిల్లో ఇలా రాయబడింది, సాయంకాలము ఉదయము కాగా 1 దినమాయను అని రాయబడింది. ప్రియమైన వారలారా, అర్థం చేసుకోండి. 6 గంటల నుండి మరుసటి దినం 6 గంటల వరకే వారి యొక్క రోజు. బైబిల్ సంస్కృతి ప్రకారము రోజు. కాబట్టే సాయంకాలము ఉదయము అని రాయబడి ఉన్నది. ఇంకా కొన్ని ఉదాహరణలు కూడా దీనికి ఆధారంగా నేను చెప్పాలని అనుకుంటున్నాను. హీబ్రూ కల్చర్ లో యూదులు ఏం చేస్తారంటే, సాయంకాలం అనే దాన్ని చాలా ఇంపార్టెంట్ గా వాళ్ళు పాటిస్తారు. వాళ్ళ యొక్క సబ్బాతు దినము కూడా సాయంకాలంలోనే స్టార్ట్ అవుతుంది. ఈ సాయంకాలము 6 గంటలకు ఏం చేస్తారంటే, వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ప్రియులారా, ఈ రోజు వరకు కూడా మీరు ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళినట్లయితే సాయంకాలం 6 గంటలు అనేది వారి యొక్క ప్రార్థన సమయం. అనగా రోజును వారు ప్రార్థనతో ప్రారంభిస్తారు. ఇదే ఉదాహరణను మనము బైబిల్లో కూడా మనము చూడవచ్చు. ఇస్సాకు యొక్క జీవితంలో ఆదికాండము 24వ అధ్యాయము 63వ వాక్యములో, సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి. ఎప్పుడు ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు? సాయంకాలములో. ఎందుకంటే వారి యొక్క దినము యొక్క ప్రారంభంలో దేవుణ్ణి వెతుకుతూ ఉంటారు. ప్రియులారా, దీనికంటే గొప్ప ఉదాహరణ ఆదికాండములో ఆదాము హవ్వను దేవుడు సృష్టించి
వారితో ఎప్పుడు మాట్లాడినాడంట? సాయంత్రం పూట, చల్లని పూట వారితో మాట్లాడుతున్నాడు. అనగా మాట్లాడటం అంటే ఏమంటే అర్థము? మనము దేవునికి చేసేటువంటి ధ్యానము, ప్రార్థన అని అర్థం. ఇదే యూదులు ఈ రోజు వరకు దాన్ని పాటిస్తూనే ఉన్నారు. కాబట్టి అస్తమయము ఉదయమున ఎందుకు రాయబడిందో మనం తెలుసుకున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.